తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు టీఎస్ ఎక్స్ప్రెస్లో చూద్దాం. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి కారులో వచ్చిన కొంతమంది వ్యక్తులు ఏటీఎం మిషన్ను ధ్వంసం చేసి భారీ మొత్తంలో నగదును అపహరించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ల ఆధారంగా విచారణ చేపట్టారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో గల ఓ స్వీట్ షాప్లో పాడైన కేక్ని అమ్మిన షాప్ యాజమాన్యంపై ఓ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగాడు. కొడుకు పుట్టినరోజు సందర్భంగా తండ్రికి చేదు అనుభవం ఎదురుకావడంతో యజమానిపై మండిపడ్డాడు. పుట్టినరోజు సెలబ్రేషన్స్లో కేకును తిని పలువురు చిన్నారులకు వాంతులయ్యాయి. అనుమానం వచ్చిన తండ్రి ఆ కేకును మొత్తం కట్ చేసి చూడగా అది మొత్తం పూర్తిగా బూజు పట్టి కనిపించింది. దీంతో తండ్రికి ఆగ్రహం రావడంతో స్వీట్ షాప్ వద్దకు వెళ్లి యజమాని నిలదీశాడు. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో పడ్డ షాప్ యజమాని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వాదం అందించారు. ఇక ఈ రోజు సెలవైనప్పటికీ స్వామివారి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆలయానికి భక్తులు తక్కువ సంఖ్యలో వచ్చారు. రద్దీ తక్కువగా ఉండటంతో ఆలయ పరిసరాల వద్ద భక్తుల సందడి తగ్గింది.